ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ గురించి నాకు స్టార్టింగ్లో తెలిసినప్పుడు చాలా డౌట్స్ రేజ్ అయినాయి. కానీ వాటి గురించి ఎంత వెతికినా కూడా సరైన సమాధానం మాత్రం దొరకలేదు. అండ్ ఎలాగూ ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిరు కదా, వాళ్ళు ఖచ్చితంగా దీని వెనుక ఉన్న వాళ్ళని పట్టుకుంటారు. ఆ అప్డేట్ రాగానే క్లియర్గా దీనిపైన వీడియో చేద్దాం అనుకున్నా. కానీ ఈ ఇన్సిడెంట్ వెనుక ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు, కానీ ఈ కేసుని మాత్రం ముందుకు పోనిస్తలేరు. ఈ కేసులో ఉన్న ఎవిడెన్సెస్ ని కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ సిబిఐ వాళ్ళు కూడా ఈ కేసు పైన ఫోకస్ చేసి తొందరగా సాల్వ్ చేస్తారని నాకు ఎక్కడ కూడా అనిపించలేదు. అసలు ఆ కేసు ఏంది, ఎక్కడి నుంచి మొదలైంది, హంతకుడిని పట్టుకున్న తర్వాత కూడా ఇండియాలోని డాక్టర్స్ అందరూ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనే విషయాలు క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఇన్సిడెంట్ గురించి తెలియని వాళ్ళు మాత్రం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆగస్టు 9, 2024 కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చాలా మంది డాక్టర్స్ కి రెస్ట్ తీసుకోవడానికి స్పెషల్ గా రూమ్స్ లేవు. వాళ్ళందరూ ఒక సెమినార్ హాల్లోనే అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఆ హాల్లోనే అందరు డాక్టర్లు రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఆ హాల్లో సీసీ కెమెరాస్ ని ఫిక్స్ చేయలేదు. అయితే సేమ్ ఆగస్టు 9 కూడా ఒక 31 ఇయర్స్ లేడీ డాక్టర్ ఎర్లీ మార్నింగ్ డ్యూటీ చేసిన తర్వాత అరౌండ్ 3 AM కి ఆ సెమినార్ హాల్లోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. అయితే ఆ లేడీ డాక్టర్ ఆ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 3 hours తర్వాత అంటే అరౌండ్ 6 AM కి ఆ హాస్పిటల్లోని ఒక స్టాఫ్ మెంబర్ ఆ రూమ్ లోకి వెళ్ళిండు. ఆ సెమినార్ హాల్లోకి వెళ్లి చూడగానే ఆ లేడీ డాక్టర్ పడుకోనుంది. అది చూసి అతను షాక్ అయిపోయిండు. ఎందుకంటే ఆ లేడీ డాక్టర్ కండిషన్ చాలా దారుణంగా ఉంది. ఆ అమ్మాయి ఒంటిపైన సరిగా బట్టలు లేవు, కళ్ళు మొత్తం ఉబ్బిపోయి ఉన్నాయి, నోట్లో నుంచి కంట్లో నుంచి రక్తం గారుతుంది. అది చూసిన వెంటనే అతను భయపడి అందరికి ఇన్ఫార్మ్ చేసిండు. ఆ తర్వాత అక్కడే ఉంటున్న కొందరు డాక్టర్స్ వచ్చి తనను అబ్జర్వ్ చేసి తను చనిపోయిందని కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం కూడా అక్కడే ఉన్న పోలీస్ వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాత్రం ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి 11:15 కి కాల్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పిండు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి పేరెంట్స్ అందరు షాక్ అయిపోయారు. ఎందుకంటే నిన్న నైటే అంత ప్రశాంతంగా హ్యాపీగా మాట్లాడిన అమ్మాయి అంత సడన్ గా ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది అని. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ అమ్మాయి పేరెంట్స్ ఆ స్పాట్ కి వెళ్ళగానే వాళ్ళని ఇమీడియట్ గా బాడీని చూయించకుండా 3 hours వెయిట్ చేయించిన తర్వాత ఆ బాడీని చూయించారు. అండ్ ఆ బాడీ కండిషన్ చూస్తే చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుంది ఇది ఒక ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళకి, ఆ డాక్టర్స్ కి, ఆ స్టాఫ్ కి అందరికి తెలియగానే ఇంకా పోలీసు వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే ఆ అమ్మాయి ఆ సెమినార్ హాల్లోకి ఎంటర్ అయిన టైం నుంచి ఈ బాడీని ఫస్ట్ గా చూసిన టైం వరకు అంటే 3 AM నుంచి 6 AM వరకు ఈ మధ్య గ్యాప్ లో ఆ సెమినార్ హాల్ ఉన్న ఫ్లోర్ లోకి అంటే స్టెప్స్ దగ్గర ఉంది సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరాలో చెక్ చేస్తే 6 ఆ ఫ్లోర్ లోకి ఎంటర్ అయినట్టు తెలిసింది. అంతేకాకుండా అమ్మాయి పడుకున్న ప్లేస్ లో పక్కనే ఒక హెడ్ సెట్ కూడా దొరికింది. ఇలా ఆ ఫ్లోర్ లోకి ఎంటర్ అయిన 6 members ని పిలిచి వాళ్ళ మొబైల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని వాళ్ళని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అదే టైంలో వీళ్ళకి అక్కడ దొరికిన హెడ్ సెట్ ని ఆన్ చేసిరు. అది ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా సంజయ్ అనే పర్సన్ ఫోన్ కి కనెక్ట్ అయిపోయింది. ఆ సంజయ్ అనే పర్సన్ కూడా ఎవరో కాదు, అతను ఒక సివిల్ వాలంటీర్. అంటే అక్కడున్న కోల్కతా పోలీసులకి ఇతను అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇతను అదే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ కి చిన్న చిన్న పనులు చేయించుకుంటూ వాళ్ళ దగ్గర కమిషన్ కూడా దొబ్బుతుంటాడు. ఇలా అతని ఫోను ఆ హెడ్ సెట్ కి కనెక్ట్ అవ్వగానే ఇక అతను ఒక దగ్గర కూర్చోబెట్టేసి నీ హెడ్ సెట్ అక్కడికి ఎలా వచ్చింది, నువ్వు అమ్మాయిని ఏం చేసినావు అని ఎంత అడిగినా కూడా అతను స్టార్టింగ్ లో కామ్గా ఉన్నాడు. పైగా అతను ఫుల్ తాగి ఉన్నాడు, మత్తులో కూడా ఉన్నాడు. ఇక అతన్ని గట్టిగా అడిగేసరికి అతను ఒక మాట చెప్పిండు. అదేంటంటే నేనే ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేసిన, అందుంటే మీరు నాకు ఉరిశిక్ష వేసుకోండి అని కూల్ గా చెప్పిండు. అది వినగానే పోలీసులు షాక్ అయిపోయి అతన్ని వెంటనే అరెస్ట్ చేసేసారు. ఇక ఈ కేసు ఇంతటితోటి సాల్వ్ అయిపోయిందని అనుకున్నారు. కానీ అప్పుడే వీళ్ళకి ఊహించని ట్విస్ట్ ఒకటి ఎదురైంది. అదేంటంటే ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయి. అందులో ఏముందంటే ఈ అమ్మాయిని ఎవరో చాలా దారుణంగా కొట్టి బోన్స్ అన్ని బ్రేక్ చేసి మానభంగం చేసి మరీ చంపేసారు. అండ్ తను విడిపించుకోవడానికి చాలా ట్రై చేసింది, కానీ తన గొంతుని ఎవరో బలంగా నొక్కి తన తలని గోడకి కొట్టి మరీ చంపేసారు. ఈ ప్రాసెస్ లోనే తన బోన్స్ అన్ని ఇరిగిపోయినాయి. అంతేకాదు ఆ అమ్మాయి నేల్స్ లో దొరికిన స్కిన్ ఈ సంజయ్ రాయ్ అనే పర్సన్ స్కిన్ తోటి మ్యాచ్ అయిపోయింది అని చెప్పారు. వీటితో పాటు ఒక భయంకరమైన విషయం కూడా చెప్పారు. అదేంటంటే ఈ అమ్మాయి బాడీలో 150 ml ఆఫ్ సెమెన్ కూడా ఉంది. అంటే ఒక మనిషికి యావరేజ్ గా వచ్చే క్వాంటిటీ కంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది అని ఉంది. Inflict all these injuries, and the samples they collected, the forensic experts collected, it includes more than 150 grams, to be more specific 151 grams of white thick viscid fluid from her inside her vagina,
and that seems to be semen. ఇక ఇది చూసిన తర్వాత అందరు షాక్ అయిపోయారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా సంజయ్ తో పాటు ఇంకెవరో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అనే డౌట్ అందరికి రేజ్ అయింది. అండ్ అక్కడ డాక్టర్లు కూడా ఆ సెమెన్ క్వాంటిటీ చూసి ఖచ్చితంగా ఇంకెవరో ఉన్నారు అని కన్ఫర్మ్ కూడా చేశారు. कि ये जो रेप और मर्डर हुआ है ये एक इंसान नहीं कर सकता है, और जो सीमेन एनालिसिस हुआ है हमारे विक्टिम के वेजाइना में, उसमें 2 से 3 लोगों के सीमेन आए हैं. तो हमें चाहिए कि पुलिस और अथॉरिटीज पहले तो ट्रैक करे जिन्होंने भी ये दुष्कर्म किया है. उसके बाद एवरीवन शुड बी हैंग्ड. That one man cannot inflict all these injuries. ఇంత పెద్ద షాకింగ్ విషయం తెలిసిన తర్వాత ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ గానీ గవర్నమెంట్ గానీ ఇంత దారుణం చేసిన పర్సన్స్ ని పట్టుకోవడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే మిగతా డాక్టర్స్ అందరూ కలిసి ఒక డాక్టర్ కి తను పనిచేసే హాస్పిటల్లోనే రక్షణ లేకుంటే ఇంకెక్కడ ఉంటుంది, ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ ఈరోజు తనకొచ్చింది, రేపటి నాడు మాకు రాదు అన్న గ్యారంటీ ఏంది, అందుకని ఈ దారుణం చేసిన వాళ్ళని వెంటనే పట్టుకొని తనకి న్యాయం జరిపించాలి, అంతేకాకుండా మాలాంటి డాక్టర్స్ సేఫ్టీ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావాలని చెప్పేసి మిగతా డాక్టర్స్ అందరూ వాళ్ళ పనులన్నీ ఆపేసి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విషయం అన్ని స్టేట్స్ కి స్ప్రెడ్ అవ్వడం తోటి ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగి అలాగే డాక్టర్స్ సేఫ్టీ కోసం ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా అమలులోకి రావాలని చెప్పేసి వీళ్ళు కూడా అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రొటెస్ట్ చేయడం తోటి ఈ న్యూస్ కూడా బాగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత కోర్టు ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. అయితే ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిరు అనే న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రోజు నైటే 100 నుంచి 300 మంది రౌడీలు గూండాలు లారీలు కట్టుకొచ్చి మరి ఆ హాస్పిటల్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ పైన దాడి చేసి కొట్టి భయపెట్టించారు. అంతేకాదు ఈ కేసులో కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ ని కూడా దొరకకుండా చేయడం కోసం ఆ బిల్డింగ్ లోని ఎన్నో వస్తువులను పలగొట్టిపోయారు. हम लोग यहाँ के डॉक्टर हैं, हम लोग बहुत बुरी तरीके से फंसे हुए हैं. यहाँ का कोई भी जो नॉर्मल पुलिस है वो कंट्रोल नहीं कर पा रहा है. ये लोग हजारों के संख्या में मॉब आया है जो यहाँ का जो भी इन्वेस्टिगेशन की जगह पे सैंपल होना चाहिए उसको टैंपर करने के लिए ये लोग आए हैं. पूरा तोड़ ఇలా జరిగిన తర్వాత అక్కడ డాక్టర్లు కూడా ఏం చెప్పారో ఒక్కసారి వినండి. हम लोग आरजीकर के डॉक्टर्स हैं और हम लोग एक जो भी आरजीकर में जो घटना हुई है उसके लिए प्रोटेस्ट कर रहे थे कुछ दिनों से. और आज हम लोग का रात में 11 बजे जितना भी एक ऑल फीमेल मार्च प्लान था, यहाँ से एक पीसफुली सारे फीमेल डॉक्टर्स जाने वाले थे शाम बाज़ार तक, और बाहर एकदम से बहुत सारा मॉब इकट्ठा हो गया और पुलिस उनको रोक नहीं पाई और वो पूरा मॉब अंदर घुस गया. हम लोग अपनी जान बचा के भागे हैं. उन लोगों ने किसी को देखा नहीं. जो भी वीडियोस आ रहे हैं या जो भी बातें सुनने में आ रही है, जो उनके सामने आ रहा था उनको मार रहे थे. हम पेशेंट पार्टी सबको उन्होंने मारना स्टार्ट कर दिया. डॉक्टर्स को भी बहुत ज़्यादा चोट लगी है. कोई इधर, सब लोग अलग अलग जगह छुपे हुए हैं. जैसे आप देख ही रहे, हम लोग भी एक जगह पे छुपे हुए हैं. और जितनी भी गर्ल्स थी, जितनी फीमेल डॉक्टर्स थी, उन पे भी उन्होंने जितने भी वो लोग थे अटैक किया है. सब लोग अपनी अलग अलग जगह छुपे हुए हैं. हम लोग उनसे कुछ कॉन्टैक्ट भी अभी उतने अच्छे से बना नहीं पा रहे हैं. और बाहर से भी अभी गवर्नमेंट है उसका एडमिनिस्ट्रेशन का, हम लोग आप लोगों से अपील कर रहे हैं, जो भी देख रहे हैं प्लीज़ इस वीडियो को स्प्रेड कीजिए और हम लोग को बचाइए. हम लोग बहुत डरे हुए हैं. और एक लास्ट मैसेज ये है कि हम लोग का मूवमेंट रुकेगा नहीं. हम लोग को जितना भी दबाने की कोशिश किया जाएगा हम लोग वापस आएंगे. और ये एकदम पीसफुल मूवमेंट चल रहा था, उसको आप लोग देख ही रहे हैं. आज एक फीमेल डॉक्टर के साथ ऐसा हुआ जिसपे ये पूरा मूवमेंट स्टार्ट हुआ, और एक फीमेल मार्च के दौरान ही बाहर मॉब ने हमें अटैक कर दिया. इसकी जिम्मेदारी कौन लेगा बताइए. अभी हम लोग यहाँ डर के बैठे हुए, कोई भी नहीं है बाहर. हमारा इतने दिन का मेहनत जो भी हम लोगों ने किया था सब तोड़ दिया उन लोगों ने. पूरा इमरजेंसी तोड़ दिया, पेशेंट्स को मारा, डॉक्टर्स को मारा. अब और क्या रह गया है. मैं आप लोगों से यही अपील करता हूँ कि प्लीज इस मैसेज को, इस वीडियो को अब जितना शेयर कर सकते करिए और प्लीज हमारी मदद कीजिए. మా డాక్టర్స్ అందరూ నిన్న ప్రొటెస్ట్ చేస్తుంటే అరౌండ్ 11 PM కి ఎవరో గూండాలు చాలా మంది గుంపులుగా వచ్చి మమ్మల్ని కొట్టిర్రు. ఈ ప్రాసెస్ లో మాకు చాలా దెబ్బలు తాకినాయి, మమ్మల్ని చాలా భయపెట్టించారు. మేము ఈ భయానికి బయటికి కూడా రాలేకపోతున్నాము. ఇప్పుడు మేము ఆగిపోతే ఇన్ని రోజులు పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. ఈ భయానికి మేము బయటికి కూడా రాలేకపోతున్నాము. ఈ మెసేజ్ ని మాక్సిమం పీపుల్ కి ఫార్వర్డ్ చేయండి, మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అని చెప్పిండు. ఇలా డాక్టర్స్ పైన వాళ్ళు దాడి చేశారు కాబట్టి
మళ్ళీ ఈ రోజు అంటే ఆగస్టు 16th కు కూడా చాలా మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన కేసు డీటెయిల్స్. మరి సంజయ్ చెప్పినట్టు ఇదంతా తను ఒక్కడే చేసిండా లేదా మనందరికీ డౌట్ వచ్చినట్టు దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యిరా, మరి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు ఎవరు అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. సిబిఐ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది. చూద్దాం అది కూడా ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతుందో. సో ఈ కేసుని ఒక్క 2 నిమిషాలు పక్కకు పెట్టేసి నేను చెప్పింది ఆలోచించండి. ఒక పర్సన్ పోలీసులకి ధైర్యంగా ఆ అమ్మాయిని నేనే మానభంగం చేసి చంపేసిన, అంతుంటే ఉరిశిక్ష వేసుకోండి అని అంత ధైర్యంగా చెప్పిండు అంటే అతను ఒక పిచ్చోడైనా అయి ఉండాలి, లేదా అతని వెనుక ఏదో పెద్ద సపోర్ట్ అయినా ఉండి ఉండాలి. సరే అతను ఒక పిచ్చోడు అనుకుందాం. ఒకవేళ అతను నిజంగానే పిచ్చోడు అయి ఉంటే కోల్కతా పోలీస్ వాళ్ళు అతన్ని సివిల్ వాలంటీర్గా ఎలా అపాయింట్ చేస్తారు? సరే అపాయింట్ చేసినా కూడా పోలీస్ వాళ్ళకి అలాట్ చేసే రూమ్ లో ఇతను ఎట్లా స్టే చేస్తాడు? అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి తెలిసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గర కమిషన్ ఎట్లా దొబ్బుతాడు? అండ్ ఆ హాస్పిటల్లో ఏ రూమ్ కైనా ఇతను డైరెక్ట్ గా ఎలా వెళ్తాడు? సో ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా అతనికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అంతేకాకుండా ఇతని పాస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇతనికి పాస్ట్ లో 4 పెళ్లిళ్ళు అయినాయి. 3 భార్యలు కూడా ఇతని పెట్టే టార్చర్ భరించలేక డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. 4th వైఫ్ అయితే డిసీజ్ వచ్చి చనిపోయింది. ఇలాంటి కేసెస్ ఉన్నా కూడా ఇతనికి ఆ సివిల్ వాలంటీర్ జాబ్ ఎట్లా ఇచ్చిరో ఏమో మరి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఒంటి మీద దెబ్బలు కానీ ఆ ఫ్రాక్చర్స్ చూస్తే ఎవరో కోఇన్సిడెంట్ గా వచ్చి ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేసిపోయినట్టు లేదు. ఖచ్చితంగా ఏదో పెద్ద పగతోటి ప్రీ ప్లాన్ గానే చేసినట్టు అనిపిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ అమ్మాయి బాడీ అంత దారుణమైన కండిషన్ లో కనిపించినా కూడా దీన్ని ఒక ఆత్మహత్యలాగా ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ మాత్రం ఇప్పటికీ ఇంకా ఎవరికి అర్థమైతలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ని చాలా మంది ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. అప్పుడు అతను ఏం చెప్పిండంటే, చనిపోయిన అమ్మాయి నా కూతురు లాంటిది, ఇలాంటి దారుణాలు నేను ఇంకా ఫ్యూచర్ లో చూడొద్దు అనుకుంటున్నా, అందుకే నేను నా పోస్ట్ కి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పిండు. కానీ కోల్కతా గవర్నమెంట్ ఏం చేసిందంటే అతను రిజైన్ చేసింది యాక్సెప్ట్ చేయకుండా అతను వేరే కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేసిరు. అండ్ ఈ కేసులో కూడా కాలేజ్ స్టూడెంట్స్ అందరు ప్రొటెస్ట్ చేస్తుంటే మేనేజ్మెంట్ మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అయితలేదు. సో ఇలా జరుగుతుంది మొత్తం ఇప్పటి వరకు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే అన్ని విషయాలు బయటపడతాయి. ఇంకా మనం వెయిట్ చేయాల్సి ఉంది ఆ అప్డేట్స్ ఏంటివో. సో ఫైనల్ గా నేను చెప్పే ఈ ఇన్సిడెంట్ గురించి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మన ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాలేక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడింది. వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళినాం. అక్కడికి వెళ్ళినాక ప్రెజెంట్ డాక్టర్ అయితే లేడని చెప్పారు. అయితే అక్కడ నుంచి ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడికి తీసుకెళ్ళినాక కూడా డాక్టర్ లేడు అని చెప్పారు. ఇట్లా ఎన్ని హాస్పిటల్లో తిరిగినా ఆ టైంకి డాక్టర్ లేడు అనే చెప్పారు. సరైన టైంలో ట్రీట్మెంట్ అందక మనకి కావాల్సిన వ్యక్తి ఆ పెయిన్ని తట్టుకోలేక నరకం అనుభవిస్తున్నాడు. అతని బాధను చూసి మనం కూడా తట్టుకోలేకపోతున్నాం. ఇట్లా అతను సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ అందక నరకం అనుభవించు కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయిండు. ఇలాంటి సిచ్యువేషన్ ని ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది కదా. ఇప్పుడు గనక మనం వాయిస్ रेज చేయకపోతే ఇలాంటి పరిస్థితి జరగబోతుంది. क्योंकि हॉस्पिटल एक ऐसा जगह है, अगर डॉक्टर सेफ नहीं है तो नर्सेस भी सेफ नहीं है, तो पेशेंट भी सेफ नहीं है, तो कोई भी सेफ नहीं है. जब तक हमारे डिमांड्स पूरे ना हो जाए, बाकी ఎమర్జెన్సీ సర్వీసెస్ चल रहे हैं, उसमें कोई कमी नहीं. అందుకని ఈ డాక్టర్ అమ్మకి న్యాయం చేయడం కోసం ప్రతి ఒక్క డాక్టర్లు చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఈ జర్నీలో వాళ్ళు చేసే ప్రతి పనికి మన సపోర్ట్ ఎంతో అవసరం. అందుకని మనం కూడా వాయిస్ రేజ్ చేద్దాం. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు వీళ్ళకి సపోర్ట్ గా ఉందాం. ఈ ఇన్సిడెంట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా తొందరగా రియాక్ట్ అయ్యేలాగా చూద్దాం. సో ఈ కేసుకి సంబంధించిన కొన్ని ఫొటోస్ గానీ వీడియోస్ గానీ యూట్యూబ్ లో పెట్టడం కుదరదు. అందుకని టెలిగ్రామ్ లో ఉదయ్ అన్ఫిల్టర్డ్ అనే ఛానల్ పోస్ట్ చేస్తా. ఒకసారి మీరు చూడాలనుకుంటే అక్కడ చూడొచ్చు. ఆ అమ్మాయికి ఎలాగైనా న్యాయం జరగాలని కోరుకుందాం. జై హింద్.